కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశం కర్ణాటకకు సంబంధించిన వార్త ఉంది సార్. కర్ణాటకలో జన్ ఔషధి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జన్ ఔషధి కేంద్రాలని స్పెసిఫిక్ గా ఆయన ఏర్పాటు చేయించారు. అంతకు ముందు కూడా కొంత ఉండేది. కాకపోతే కర్ణాటక ప్రభుత్వం ఏమో ఇప్పుడు కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంటోంది. అదేంటంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి జన ఔషధి కేంద్రాలని తొలగించాలని. దీని మీద ఇప్పటికే పొలిటికల్ గా చాలా పెద్ద హీట్ మొదలైంది. కర్ణాటక బీజేపీ ఆల్రెడీ దీని మీద ప్రొటెస్ట్లకు పిలుపునిచ్చింది. అండ్ జన్ ఔషధి అవుట్లెట్లను తీసేయడం అని అంటే కనుక ఇదేదో హేట్రెడ్ లాగా కనపడుతోంది. ఇది బీజేపీ ఏది తీసుకొస్తే దాన్ని ఆపాలని అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది అనేది వాళ్ళ ఆ వాదన. ఇంకోవైపు ప్రభుత్వ వాదనేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆల్రెడీ ఫ్రీగా మందులు ఇస్తారు కాబట్టి ఇవి అక్కర్లేదు, ఇది ఉండడం వల్ల కరప్షన్ జరుగుతుంది అని. ఇప్పటిదాకా లేని ఇప్పుడు ఎందుకు అవుతుందో మనకు తెలియదు. ఒకసారి ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ కర్ణాటకలో ఈ మధ్యకాలంలో ప్రభుత్వ నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదమే అవుతున్నాయి కదా. కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు మనం చూస్తున్న తుంగభద్ర క్రెస్ట్ గేట్ కొట్టుకుపోయి అసలు పనిచేయట్లేదు. దాని తర్వాత అది ఇరిగిపోయి మొత్తం ఫ్లడ్డింగ్ అని జరుగుతుంది. కర్నూలు ఆ వైపు అంతా మొత్తం వరదలు ఎప్పుడైనా రావచ్చు ఆ వైపు. కానీ ఇక్కడ జనౌషధి కేంద్ర అనేది మన ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. జనరిక్ మెడిసిన్ మనకు అందరు తెలుసు. ఫార్మా లాబీ అని మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు వాళ్ళు మన ఒక డ్రగ్ వాళ్ళ దగ్గర తీసుకుంటే దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 రూపాయలు ఒక సింగిల్ క్యాప్సూల్ ఉంటే జనరిక్లో మీకు అది 3 రూపాయల నుంచి 4 రూపాయలు వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు పారాసిటమాల్ అనేది ఇస్ అ డ్రగ్ కాంబినేషన్ నేమ్ అన్నమాట. దట్స్ అ కెమికల్ నేమ్ ఫర్ ఇట్. దాన్ని మనం ఫస్ట్ క్రోసిన్ అని వాడుకుంటే ఇప్పుడు డోలో అని వాడుకుంటున్నాం, మిగతా అన్ని ఇట్లాంటిది. బట్ పారాసిటమాల్ తీసుకుంటే చాలు మీకు. కానీ డ్రగ్ లాబీ ఎంత పవర్ఫుల్ ఉండే సాయి గారు. వీళ్ళు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి 60, 70, 80 ఇయర్స్ నుంచి ఈ డాక్టర్స్కి ప్రిస్క్రిప్షన్ రాస్తున్న డాక్టర్స్కి కమిషన్ ఇస్తారు. మీరు ఒకసారి అనుకుంటారు డాక్టర్ నాకు ఇన్ని మందులు ఎందుకు రాస్తున్నాడని. మేబీ ఇట్స్ కరెక్ట్, బట్ లార్జ్ ఎక్స్టెంట్ కరప్షన్ అక్కడే మొదలైంది. నేను చెప్పట్లేదు, ఇది సక్సెసివ్ యూనియన్ గవర్నమెంట్స్ దాని తర్వాత హాస్పిటల్స్ కూడా అడ్మిట్ చేశారు. ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో జన ఔషధి కేంద్రాలు పెట్టాలని డిసైడ్ చేశారు. కానీ అక్కడ చాలా పవర్ఫుల్ లాబీ ఉంది. మన నిమ్స్ తీసుకోండి, మన దగ్గర హైదరాబాద్లో నిమ్స్ చుట్టుపక్కల పంజగుట్టాలో మీకు ఒక 10 నుంచి 15 మెడికల్ షాపులు కనిపిస్తాయి సాయి గారు. బయటనే ఒక వితిన్ 100 మీటర్స్ టు 200 మీటర్స్. ఎందుకు ఇన్ని ప్రైవేట్ మెడికల్ షాప్స్ అని అనుకుంటారా? స్కానింగ్ సెంటర్లు అయితే ఉంటుంది, అది ఇంకో స్కామ్ అది. ఎందుకంటే డాక్టర్లు రాసే ప్రిస్క్రిప్షన్ హాస్పిటల్ లోపల ఉన్న ఫార్మసీలో మీకు దొరకదు. ఈవెన్ జన ఔషధి కేంద్రాలు దొరకదు. ఎందుకంటే ఆయన కమర్షియల్ నేమ్ రాస్తాడు, కెమికల్ దాని యాక్చువల్ ఫార్ములేషన్ నేమ్ రాయడు. బట్ నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా త్రూ ద నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏం రూల్ పెట్టారంటే మీరు ఇఫ్ యూఆర్ అ డాక్టర్ యూ హ్యావ్ టు ప్రిస్క్రైబ్ జెనరిక్ మెడిసిన్. జెనరిక్గా ప్రిస్క్రైబ్ చేయాలి మీరు. దాన్ని కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఎందుకంటే డాక్టర్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఒక రొమాంటిక్ ఇది ఉండే. చిన్నప్పుడు హ్యాండ్ రైటింగ్ బాగాలేకపోతే టీచర్ అడుగుతుంది ఏంట్రా నువ్వు పెద్ద డాక్టర్ అవుతావా అని. ఎందుకంటే అంత ఘోరంగా ఉంటుంది మన హ్యాండ్ రైటింగ్. సో దే హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ క్యాపిటల్స్ నౌ. థర్డ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కమిషన్ ఇచ్చేది. వీళ్ళు ఎట్లాంటి కమిషన్స్ ఇస్తారంటే ఒకటి ఫారిన్ హాలిడేస్. డాక్టర్కి ఒక కంపల్సరీ ఫ్యామిలీతో ఒక ఫారిన్ హాలిడే ఇస్తారు. అంటే మీ టార్గెట్ మీట్ చేయాలి. మీరు ఇన్ని ప్రిస్క్రిప్షన్లో ఇన్ని మెడిసిన్స్ రాస్తే మీకు ఒక పర్టికులర్, లేకుంటే కార్లు ఇస్తారు గిఫ్ట్గా. ఆర్ కొన్ని కేసెస్లో వాళ్ళ పిల్లల ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఫార్మా కంపెనీస్ చూసుకుంటారనమాట. ఇది ఇక్కడ ఒకటే కాదు, ఈవెన్ యూఎస్లో స్ట్రాంగ్ మెడిసిన్ చెప్పి ఆర్థర్ హేలీ పాత బుక్ కూడా ఉండేది, గుర్తుంటుంది. వెరీ వెరీ పవర్ఫుల్ లాబీ యూఎస్లో కూడా ఫార్మా లాబీ. వాళ్ళ లాజిక్ ఏంటంటే మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒక మాలిక్యూల్ డిస్కవర్ చేస్తాం, 100 మాలిక్యూల్ పెడితే ఒక మాలిక్యూల్ సక్సెడ్ అవుతుంది, మాకు R&D ఖర్చు ఎవడిస్తాడు, మేము దాని మీద సంపాదించకపోతే మేము నెక్స్ట్ రీసెర్చ్ ఎట్లా చేస్తాం మేము అని చెప్తున్నారు వీళ్ళు. దట్ ఈస్ దర్ లాజిక్. ఓకే, దట్ we have to spend to create new molecules. ఇప్పుడు మనం అందరు చూసాం, మనం భారత్ బయోటెక్ నుంచి ఇంకో కొత్త ఏదో మాలిక్యూల్ దట్ దే హావ్ బీన్ ఏబుల్ టు గెట్ అప్రూవల్ ఫర్ దాట్ ఆల్సో. ఈ అప్రూవల్ వచ్చినప్పుడు కూడా ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. నేను మొన్న ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ గారి కాన్వర్జేషన్ వింటున్నాను అనమాట. ఒకసారి యూఎస్లో 30 సంవత్సరాలు తీసుకుంటుంది అంటాను, 20 సంవత్సరాలు తీసుకుంటారు, 10 సంవత్సరాల దాకా వచ్చింది. Now Trump says I reduced it to 4 years when I was president. ఆయన ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు అప్రూవల్ ప్రాసెస్ పెట్టాడు. మన కోవిడ్ టైంలో మనం చూసాం, కోవాక్సిన్ కోసం ఆల్రెడీ దట్ వాజ్ రన్నింగ్ ఇన్ ద కంట్రీ. అప్పుడు వీళ్ళు కావాలని చెప్పి భారత్ బయోటెక్ నుంచి వచ్చిన మెడిసిన్కి కోవాక్సిన్ ఇమీడియట్లీ ది గేవ్ అన్ అప్రూవల్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఫీల్డ్ ట్రయల్స్ చేయాల్సిందే, హ్యూమన్ ట్రయల్స్ చేయాల్సిందే. కానీ phase 1, phase 2 మీకు త్రూ అయిపోతే phase 3 ప్రాబ్లం లేదని చెప్పేస్తారు డేటా పెట్టేసి. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీరు చెప్పినట్లు ఈ జనౌషధి కేంద్రాన్ని ఎందుకు తీస్తున్నా అంటే వీళ్ళేమంటున్నారు మేము ఫ్రీగా మెడిసిన్స్ ఇస్తున్నాం లోపల, సో జనౌషధి కేంద్రం ఎందుకు అని అడుగుతున్నారు. అరే కావాల్సినోడే వచ్చి కొనుక్కుంటాడు కదా, మీ ప్రాబ్లం ఏంటి?
మీరు ఫ్రీ ఇస్తున్నది ఇవ్వండి. ప్రాబ్లం వేసి వీళ్ళు ఫ్రీ ఇస్తున్న మెడిసిన్స్ చాలా తక్కువ. ఓకే, 10 మెడిసిన్స్లో 3 దొరుకుతాయి అక్కడ. మిగతా 7 వెళ్ళి ఈ జనరిక్ షాప్లో కొనుక్కుంటాడు. బయట షాప్కి వెళ్ళాడు. బయట షాప్కి వాళ్ళకి తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఆయన చెప్తున్నారు, నేను ముందు 1000 రూపాయలు ఖర్చు పెడుతుండే ఒక నెలకి మెడిసిన్స్కి, ఇప్పుడు నాకు 400 రూపాయలు 300 రూపాయలు అయిపోయింది జనౌషధి కేంద్ర అంటున్నాను. జనరిక్ తీసుకుంటున్నాడు ఆయన. మన దగ్గర కొన్ని ప్రైవేట్ షాప్స్ కూడా ఇప్పుడు జనరిక్ మొదలు పెట్టడం, జనరిక్ షాప్స్ అనేవి. కానీ చాలా మందికి ఎక్కడుందని కూడా తెలియదు ఈ జనౌషధి కేంద్రం. అది పెద్ద ప్రాబ్లం. నేను ఒక ట్రిమల్గిరి దగ్గర చూశాను, అది చాలా తక్కువ మందికి తెలుసు ఎక్కడుందనేది. కానీ తెలిసిన వాళ్ళు అక్కడ పోతారు. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ కేసులు అంటే టిపికల్ వాళ్ళకంటే ఇప్పుడు గొడవ చాలా నడుస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. హెచ్ఎంటీ ల్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ కంపెనీలన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలు సెటప్ చేసినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు ఫ్రీగా. మన దగ్గర బిహెచ్ఎల్ రామచంద్రాపురం, మన దగ్గర హెచ్ఎంటీ ఉండే, అది ఇప్పుడు బంద్ అయిపోయింది. ఇక్కడ బెంగళూరు కూడా హెచ్ఎంటీ బంద్ అయిపోయింది. బంద్ అయినప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏమన్నారంటే, ఆ ల్యాండ్ మాకు ఇచ్చేసేయండి, మేము ఇచ్చిన ల్యాండ్ కదా, మీరు వీళ్ళేమో చేస్తున్నారు, హెచ్ఎంటీని ప్రైవేటైజ్ చేసే దాంట్లో ఆ ల్యాండ్ కూడా యాజ్ ఇస్తున్నారు, అసెట్గా ఇస్తున్నారు అనమాట. లేకుంటే తీసుకోడు, కొన్నటోడు తీసుకోడు అది. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఏమంటున్నారు, కాదు మాకు కావాలంటున్నాడు. చాలా ఇష్యూస్ ఉన్నాయి అట్లాంటిది. తుంగభద్ర క్రస్ట్ డ్యామ్ నేను ఇప్పుడే మాట్లాడాను మీది. సో ఇది ఐ థింక్ ఇట్స్ క్రియేటింగ్ అన్నెసరీ పాలిటిక్స్. సిద్ధరామయ్య గవర్నమెంట్ ఒక్క కాంట్రవర్సీ తర్వాత ఇంకా కాంట్రవర్సీ నిలబడుతుంది. అది దే హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఇట్లా నడిస్తే ఇంకా కాదు సాయి గారు. ఎందుకంటే మీకు గొడవ మోదీ గారితో ఉండొచ్చు. ఓకే, టు దాట్ ఎక్స్టెంట్ ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. ఎంత గొడవ ఉన్నా కానీ డబ్బులు కావాల్సిన తెలిసి తెచ్చుకుంటున్నాడు. మొన్న రిజర్వ్ బ్యాంక్ నుంచి 2000 కోట్లు హస్ టేకన్ దిస్ వన్ లోన్. అఫ్కోర్స్ దానికి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ అక్కర్లేదు, కానీ FRBM లిమిట్ క్రాస్ చేయకుండా చూసుకోవాలన్నమాట. సో ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ ఫండ్స్ కూడా తక్కువ ఉంది సాయి గారు వీళ్ళ దగ్గర. అడిషనల్ గ్రాంట్ అడిగారు, ఇది 4000 కోట్లు. ఏది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది, కిసాన్ సమ్మాన్ యోజన అని చెప్పేసి. 4000 కోట్లు ఇవ్వాల్సి ఉండే, అది ఇవ్వలేదు. ఆ స్కీమే డ్రాప్ అయిపోయింది ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి చూడండి, ఇక్కడున్న బీమా ప్రోగ్రామ్ ఇన్సూరెన్స్ది ఈ స్టార్ట్అప్ విత్ యూనియన్ గవర్నమెంట్. వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ మేజర్ షేర్ ఇస్తారు, స్టేట్ గవర్నమెంట్ కొంచెం ఇస్తారు, ఫార్మర్కి ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది. అది ఆయన అనుకుంటే బహుశా 3 సంవత్సరాల ముందు కేసీఆర్ ఆపేసిండు దాన్ని, బికాస్ ఆఫ్ హిస్ ఈగో ప్రాబ్లమ్ విత్ యూనియన్ గవర్నమెంట్. అయితే ఫార్మర్స్కి ఇప్పుడు ఏదైనా వరదలు వచ్చినా కానీ, ఏదైనా కొట్టుకుపోయింది, గాల్లో కొట్టుకుపోతే కూడా వాళ్ళకి ఏం రాదు, డబ్బులు రాదు ఇప్పుడు వస్తుంది. అఫ్కోర్స్ క్లెయిమ్స్ కొంచెం లేట్ వస్తుందని అదొక కంప్లైంట్ ఉంది, దట్ కెన్ బి సార్టెడ్ అవుట్. సో ఈ కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న రెండు బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐ థింక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఓకే, దాంట్లో మీరు అకౌంట్స్ పెట్టుకోకూడదని అన్ని స్టేట్ గవర్నమెంట్ కంపెనీలకి అండ్ ఆర్గనైజేషన్స్కి నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. అవును, పాత ఒక గొడవ ఉండే, అది 15 సంవత్సరాల ముందు ఎక్కడో ఒక కరప్షన్ జరిగింది బ్యాంక్స్లో. ఎవడో బిల్ సబ్మిట్ చేశాడు, దొంగ బిల్లు, వీళ్ళు పాస్ చేసి ఇచ్చేశారు. బట్ స్టేట్ గవర్నమెంట్ అడ్వైస్ తీసుకున్నాడు. ఆ కేసు నడుస్తుంది కోర్టులో, ఇంకా 15 సంవత్సరాల నుంచి ఇంకా కేసు నడుస్తుంది కోర్టులో. సడన్గా సిద్ధరామయ్య లేసి, ఈ బ్యాంక్ వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వట్లేదు వాపసు, వీళ్ళని బ్యాన్ చేసేసేయండి అన్నారు. ఈయన కాంప్లికేషన్స్ అర్థం చేసుకుంటలేరు సాయి గారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్పెషలీ, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ట్రెజరీస్ ట్రాన్సాక్షన్స్ అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రూ పోతుంది. పెన్షన్ నుంచి అన్నిటి ఏదైనా కానివ్వండి. ఈయన ఇది బంద్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండింగ్ కూడా ఇప్పుడు అక్కడ స్టేట్ బ్యాంక్లో ఆగిపోతుంది. యూ విల్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఒపీనియన్. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు దగ్గర వెళ్ళి మాట్లాడి చెప్పండి, మీ 15 సంవత్సరాలు అయింది కేసు, లెట్ us సిట్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ అని అయిపోతుంది కదా. లేదు మేము మాట్లాడుతున్నాం, బ్యాంక్ వాళ్ళు ఏం చేయట్లేదు. PSU బ్యాంక్స్ అట్లనే ఫంక్షన్ చేస్తారు. మీరు ICICIతోనే HDFCతో డీల్ చేయట్లేదు ఇక్కడ. సో వీళ్ళు ఈ పర్టికులర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్, మీ ప్రాబ్లం ఉండే, ఎస్ అడ్మిట్. కానీ ఏం చేశారు దాని తర్వాత? ఇది దట్ ఆల్ అన్ని కర్ణాటక గవర్నమెంట్ చేసే ఒక్కొక్క స్టెప్, జనౌషధి చూసాం, మిగతా చూస్తున్నాం. ఇది ఐ థింక్ ఓన్లీ వీళ్ళు ఈగో ప్రాబ్లం సిద్ధరామయ్య నడుస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, యూ లెర్న్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి. ఒట్టిగా మోదీ మేరే బడే బాయ్ అని చెప్పలేదు. ఈ నోస్ డబ్బులు ఎట్లా తెచ్చుకోవాలనేది ఒక టాక్టిక్, ఒక స్ట్రాటజీ. అది ఇట్స్ అ టాలెంట్. అది ఐ థింక్ సిద్ధరామయ్యకి రావట్లేదు. ఐ థింక్ దిస్ గై ఇస్ ఫార్ బెటర్. DK శివకుమార్ కావాలంటే ఈ విల్ డూ ఎ బెటర్ జాబ్ ఆఫ్ ఇట్ సాయి గారు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.